బ్రేకింగ్ న్యూస్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు షోకాజ్ నోటీసులు సంధ్య థియేటర్ సమాధానమిచ్చింది 6 పేజీల లేఖను న్యాయవాదులతో పోలీసులకు అందజేసింది పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా థియేటర్లో 80 మంది స్టాఫ్ విధుల్లో ఉన్నారని తెలిపింది 4-5 తేదీల్లో థియేటర్ను మైత్రి మూవీస్ ఎంగేజ్ చేసుకుందని గతంలో అనేక సినిమాల రిలీజ్ సందర్భంగా హీరోలు థియేటర్లో సినిమాలకు వచ్చారని చెప్పారు సంధ్య థియేటర్లో 4 వీలర్స్ 2 వీలర్స్ కి ప్రత్యేక పార్కింగ్ ఉందన్నారు 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నామని గతంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం సమాధానం పంపింది సో యాజమాన్యం ఇచ్చిన రిప్లైతో పోలీసులు కూల్ అయ్యారా ఇక పోలీసుల నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి సంధ్య థియేటర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ నెల 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధిత కుటుంబానికి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు హీరో అల్లు అర్జున్ కోటి దర్శకుడు సుకుమార్ 50 లక్షలు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 లక్షల సాయం అందించారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు సురేష్ చెప్పండి యాజమాన్యం ఇచ్చినటువంటి రిప్లైకి పోలీసుల యాక్షన్ తదుపరి చర్య ఏ విధంగా ఉండబోతోంది ఈ నెల 17వ తేదీన సంధ్యా థియేటర్కు షోకాజ్ నోటీసులు పోలీసులు ఇవ్వడం జరిగింది థియేటర్ను ఎందుకు సీజ్ చేయకూడదో పూర్తి వివరాలతో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు ఆ నోటీసులకు సంధ్యా థియేటర్ యజమానులు తమ అడ్వకేట్ల ద్వారా 6 పేజీల రిప్లై ఇచ్చారు గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్ఘటన జరగలేదు ఇది దురదృష్టవశాత్తు ఈ ఘటన జరిగింది అని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది వారు 45 సంవత్సరాల నుంచి అన్ని అనుమతులతో మేము థియేటర్ రన్ చేస్తున్నాము థియేటర్కు ఎంట్రీ ఎగ్జిట్తో పాటు మరో ఎగ్జిట్ ఏదైతే థియేటర్ బ్యాక్ సైడ్ ఉంటుందో అక్కడ కూడా ఒక ఎగ్జిట్ ఉంది అక్కడ నుంచి కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బయటికి వెళ్ళేందుకు గేట్లు ఓపెన్ చేస్తాము అదేవిధంగా పార్కింగ్ వసతులు కూడా 2 వీలర్ పార్కింగ్ 4 వీలర్ పార్కింగ్ కూడా థియేటర్కు ఉంది ఇక థియేటర్ సినిమాకి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి పోలీసుల అనుమతులతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అనుమతులతోనే మేము థియేటర్ నిర్వహిస్తున్నాము పుష్ప 2 ప్రీమియర్ షో రిలీజ్ సందర్భంగా 80 మంది సిబ్బంది థియేటర్లో పనిచేస్తున్నారు ఇక్కడ 4-5 తేదీ మొత్తం మైత్రి మూవీస్నే థియేటర్ ఎంగేజ్ చేసుకుంది వాళ్ళ ఆధీనంలోనే థియేటర్ ఉంది వాళ్ళే టికెట్లు విక్రయించడం పూర్తిగా వాటికి సంబంధించిన అగ్రిమెంట్స్ పేపర్స్ని కూడా జోడించి పోలీసులకు అందించినట్టు తెలుస్తుంది ఇటు మైత్రి మూవీసే 4-5 తేదీలో వాళ్ళే థియేటర్ మొత్తం నిర్వహించారు అని చెప్పేసి కూడా పేర్కొన్నారు కాబట్టి ఇప్పుడు పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది ఇప్పటికే పోలీసులు దర్యాప్తులో అనేక అంశాలు గుర్తించారు థియేటర్కి సరైన సూచికలు ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు బాల్కనీల నుంచి బయటికి ఎలా వెళ్ళాలి వీటికి సంబంధించిన సైనింగ్ బోర్డులు కూడా ఎక్కడ లేవు అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు కానీ అవన్నీ ఉన్నాయని చెప్పేసి సంధ్య థియేటర్ రిప్లై ఇచ్చింది కాబట్టి ఇప్పుడు పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతారు ఎందుకంటే ఆ లోయర్ బాల్కనీలో అప్పర్ బాల్కనీకి వెళ్ళే ప్రయత్నంలోనే లోయర్ బాల్కనీలో తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఒక్కసారిగా లోయర్ బాల్కనీలో ఉన్న ప్రేక్షకులతో పాటు బయట నుండి వచ్చే ప్రేక్షకులంతా ఒకేసారి గుమికూడడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగింది మేము స్టాండర్డ్స్ మెయింటైన్ చేశాం కాబట్టే ప్రమాద తీవ్రత చాలా తక్కువగా ఉంది లేదంటే అక్కడ లోపాలు ఉంటే ఖచ్చితంగా ఎక్కువ ప్రమాదం జరిగేది ఎక్కువ మంది గాయాలు అయ్యేటి అని చెప్పేసి కూడా ఈ లేఖలో ప్రస్తావించినట్టు తెలుస్తుంది కాబట్టి మేము 4.5 దశాబ్దాల నుంచి పూర్తి స్టాండర్డ్స్తోనే థియేటర్ని నిర్వహిస్తున్నాము సీటింగ్ కావచ్చు లోపల ఏర్పాట్లు కావచ్చు ప్రేక్షకులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి మేము థియేటర్ నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది ఇక వారికి సంబంధించిన అనుమతులు కూడా ఇటు అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పేసి పోలీసులకు సమాచారం ఇవ్వడం అదేవిధంగా ఈ బెనిఫిట్ షోకి సంబంధించిన పర్మిషన్ కాపీ వీటన్నిటిని కూడా ఈ 6 పేజీలతో జోడించి చిక్కడపల్లి పోలీసులకి రిప్లై ఇచ్చారు ఇప్పుడు రిప్లై పైన పోలీసులు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా తెలిసే అవకాశం ఉంది గతంలోనే సివి ఆనంద్ ప్రెస్ మీట్ సమయంలో సంధ్యా థియేటర్ని సీజ్ చేస్తారా అని ఆయనని క్వశ్చన్స్ అడిగినప్పుడు జర్నలిస్టులు అప్పుడు ఆయన చూస్తుంటారు కదా మీరే ముందు రోజుల్లో ఏం జరుగుతుందని చెప్పేసి ఆయన రిప్లై చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు సంధ్యా థియేటర్ పైన పోలీసులు ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే ఈ విషయం
రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడం, ఆమె కొడుకు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. దీనిపైన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి హీరో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఆయన మధ్యంతర బెయిల్పై మళ్ళీ బయటికి రావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు పోలీసులు కోర్టు దృష్టికి ఎలాంటి విషయాలు తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి ఇప్పుడు సంధ్యా థియేటర్ పైన ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన రిప్లై పోలీసులకి సరిగా అనిపించకుంటే మరొకసారి షోకాజ్ నోటీస్ జారీ చేస్తారా, లేదంటే యాక్షన్ తీసుకుంటారా అనేది కూడా మరి కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.